ఈ సంగతి తెలియకపోతే చాలా ప్రమాదమే. అదేమనగా, అలనాడు ప్రభువు చెప్పాడు, దేవుని మాటతో, ఆయన ఆజ్ఞలతో దేనిని కలపకూడదు, అందులో నుండి ఏది కూడా తీసేయటానికి వీలు కాదు అని చెప్పాడు. బహు సమీపముగా బ్రతుకుతున్నాం మనం యుగ సమాప్తికి. అయితే ఈ దినములలో కూడా మనకు తెలియచేస్తున్నాడు, ఈ నిబంధన వాక్యములలో దేనిని తీసివేయద్దు, దేనిని కలపద్దు. మీరు ఏదైనా సరే తీసివేసినట్లయితే ఈ గ్రంథమందున్న జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను మీకు పాలు లేకుండా పోతుంది అని చెప్పాడు. ఆది నుండి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు, ప్రవక్తలు, పరిశుద్ధులు అందరూ ఏది చెప్పినప్పటికీ ఈ గ్రంథములో ఉన్న వాక్యములలో మరి ఒక దానిని ఏది కలపటానికి వీల్లేదు సోదరులారా. ఇందులో నుండి ఏది తీసివేయడానికి వీలు లేదు అంతే. ఈనాడు ఎందరూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులను ప్రక్కన పెట్టి, క్రీస్తు వాక్యాన్ని ప్రక్కన పెట్టి, వాళ్ళ ఇష్టానుసారమైన వాళ్ళ స్వకీయ బోధలను బోధిస్తూ ఆ బోధలకు అలవాటు పడిన ప్రజలందరినీ కూడా వారు పాతాళములకు తోలివేస్తూ ఉన్నారో, నాశనము చేస్తూ వాళ్ళ ఆత్మలను చంపుతూ ఉన్నారో ఒకసారి ఆలోచించేయండి. వారికి పరిశుద్ధ పట్టణములో ఏమాత్రము కూడా పాలు లేదు, జీవవృక్షంలోనూ పాలు లేదు సోదరులారా. వారి బోధలు విను వారికి కూడా లేదు. ఎందరో దేవుని యొక్క వాక్యాలను తీసివేసి అనేకులు కలుపుతూ చెరుపుతూ ఎంతగా ప్రభు యొక్క పనిలో హానికరులుగా, అపాయకరమైన వారిగా, మోసగాండ్రుగా మిగిలిపోతూ ఉన్నారో అట్టి వారిని గమనించండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, వీళ్ళేం చెప్తున్నారని పరిశీలించండి. ప్రభు యొక్క మాటను పూర్ణ హృదయంతో విశ్వసించి మన యొక్క పౌరస్థితిని కాపాడుకొని పరలోకములో ప్రభుతో యుగయుగములు జీవిద్దాం.